దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన కీర్తన టీవీ వీక్షకులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరియు సల్వేషన్ గాస్పల్ టూర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహోన్నతుని విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ క్రీస్తు పేరిట ప్రేమపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డారా, గడిచిన వారాలలో ఇజ్రాయేలీల కనాను యాత్ర అనే టాపిక్ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 6 ప్లేసులను మనం చూసాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి అయిన కనానుకు వెళుతున్న ప్రయాణము ఇజ్రాయేలీల కనాను యాత్ర. ఈ ప్రయాణములో వారు ఏ స్థలాలలో ఆగారు, ఆయా స్థలాలలో జరిగిన సంఘటనలు ఏమిటి, ఆ సంఘటనల ద్వారా దేవుడు వారి పక్షమున చేసిన అద్భుతాలేమిటి, మరియు ఆ కాలములేమిటి, వాటిని ధ్యానం చేస్తూ వాటితో పాటు ఈనాటి పరమ కనాను అనే యాత్ర చేస్తున్న క్రైస్తవులమైన మనందరికీ దేవుడు నేర్పుతున్న ఆధ్యాత్మిక పాఠాలను అధ్యయనం చేయటమే ఇజ్రాయేలీల కనాను యాత్ర ధ్యానం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రియులారా, ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇజ్రాయేలీలు వారికి మొదట ఎదురైనటువంటి అనుభూతి ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రము బాప్తిస్మమునకు సాదృశ్యం. ఆ బాప్తిస్మముతో పాటు 430 సంవత్సరాల పాటు వారిని పట్టి పీడించినటువంటి ఐగుప్తీల చెర ఆ రోజుతో లయమైపోయింది. అది దేవుడు వారి చేసిన మహా అద్భుతం. ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో కూడా తరాల వెంబడి తరాలు శపితమైన జీవితాలు కానీ, పాపముతో ఉన్న జీవితాలు కానీ, దేవునికి దూరముగా ఉన్నటువంటి పరిస్థితులు, ఎంతైనా దేవుని దగ్గరికి చేరదాం, గత జీవితాన్ని వదిలిపెడదామని ఎంత ప్రయత్నం చేసినా వదిలిపెట్టనటువంటి పరిస్థితులు, ఆ సాతానులే కానీ, ఆ పాపములే కానీ, ఆ సమస్యలే కానీ, ఆ శాపములే కానీ వదిలిపెట్టనటువంటి పరిస్థితి. 430 సంవత్సరాలు వారిని బానిసీలుగా చేసుకున్న ఐగుప్తీలు వారిని విడిచిపెట్టడానికి ఎలాగూ ఇష్టపడలేదో, మన జీవితాలలో కూడా ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో తరాల నుండి వెంబడించినటువంటి శాపాలు కానీ, పాపాలు కానీ, లేదా దురాత్మలు కానీ మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడవు. కనుకనే అవి మన జీవితంలో ఎప్పుడూ వెంబడిస్తూనే ఉన్నాయి. వాటన్నిటికీ విముక్తి కలిగించేదే బాప్తిస్మం. అదే ఎర్ర సముద్రం యొక్క ఘట్టం. ఇజ్రాయేలీల ఆత్మీయ జీవితం ఎర్ర సముద్రంతో ఆరంభమైందని చెప్పాలి. ఎర్ర సముద్రం తర్వాత షూరు అరణ్యం, అరణ్య శోధన అనేది ఉంటుంది. 3 దినములు వారు షూరు అరణ్యంలో నడిచారు. 3వ ప్లేసు మారా. మారాలో చేదైన నీరుంది, చేదైన అనుభవాలను మధురముగా మార్చారు అని చెప్పటానికి సాదృశ్యం మారా. మారా తర్వాత 4వది ఏలీము. ఏలీము తర్వాత సీను, 5వది సీను అరణ్యము, 6 రెఫీదీము. 6 ప్లేసెస్ మనం చూసాం, 6 సంఘటనలను మనం ధ్యానం చేశాం. ఆ పరిశుద్ధాత్మ సహాయము చేత దేవుడు మనకి నేర్పిన పాఠాలను మనము గ్రహించాం. రండి, ఈరోజు 7వ అంశం గురించి ధ్యానం చేద్దాం. మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు చెబుతూ ఈనాటి వాక్య భాగానికి మూలవాక్యముగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా చూడవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నిర్గమాకాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇజ్రాయేలీలు 3 నెలలు అంటే 2 నెలల పాటు ప్రయాణం చేసి 3వ నెల ఆరంభ దినమందే సీనాయి అరణ్యమునకు వచ్చారు. గత పాఠాల్లో మనం చూసాం,
ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన రోజును దేవుడు బలముగా దృఢపరిచాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోనమని ఖచ్చితంగా ఇజ్రాయేలుకు చెప్పాడు. అది మొదటి నెల. ఆ నెల పేరు అబీబు నెల. అబీబు నెల 15వ తారీఖున వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. అంటే 14వ తారీఖు పస్కా పండుగ. 14వ తారీఖు ఐగుప్తీలలో ఉన్న ప్రథమ సంతానమును దేవుడు హతమార్చాడు. 14వ తారీఖు పస్కా పశువును వధించి తమ గుమ్మములకున్న 2 నిలువు కమ్ములకు పైన అడ్డకమ్మికి పస్కా పశువు యొక్క రక్తము ప్రోక్షించబడింది. అంటే 14వ తారీఖు శ్రేష్టమైంది. పస్కా పశువు వధింపబడింది. అంటే బానిసీలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలను విడిపించడానికి దేవుడు చేసిన ఒక మహత్కార్యము, ఒక మహా యజ్ఞము అని చెప్పాలి. అది పస్కా పశువు వధింపబడుట. అది అబీబు నెల. దేవుడు చెప్పాడు, ఇది సంవత్సరంలో మొదటి నెల మీకు అబీబు నెల. కాబట్టి అబీబు నెల 14వ తారీఖు పస్కా పండుగ అయితే 15వ తారీఖు ఇజ్రాయేలు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరారు. ఇక్కడ చూడండి 19వ అధ్యాయం 1వ వచనంలో ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే. అంటే వాళ్ళు బయలుదేరింది 15వ తారీఖు. కాబట్టి 3వ నెల కల్లా వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరకు చేరారు. రైట్. 3వ నెల చూడండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నా. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాత గాండ్రు పిలువబడిరి. సీవాను అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం, యూదుల ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండరు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అలాగే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చెందిన సంస్కృతి ఆధారంగా క్యాలెండర్లు ఉంటాయి. మనకి కూడా తెలుగు క్యాలెండర్ ఉంది, అలాగే యూదులకు క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్లో మొదటి నెల అబీబు నెల అయితే 3వ నెల సీవాను అను నెల. కాబట్టి మొదటి నెల అబీబు నెల, సీవాను అనేది 3వ నెల. వీళ్ళు ఎప్పుడు బయలుదేరి వచ్చారంటే సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనకి తేటగా ఉంటుంది. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచన భాగం. మొదటి నెల 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీలు పాతిపెట్టుచుండగా ఇజ్రాయేలీలు ఐగుప్తులందరి కనుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి. మొదటి నెల 15వ తారీఖు. ఒక క్లారిటీ కావాలి, ఒక స్పష్టత కావాలి. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలీలు ఎప్పుడు బయలుదేరారు, ఎంత కాలము వారు ప్రయాణం చేశారు, కనానుకు చేరటానికి వాళ్ళకు పట్టిన కాలం ఎంత, దేవుడు ఈ విషయాలు స్పష్టంగా పొందుపరిచాడు. మనము పరిశుద్ధ గ్రంథము చదివేటప్పుడు 2 విషయాలు ప్రాముఖ్యంగా రాస్తాడు. ఒకటి వంశావళిలో రాస్తాడు, అట్ ఏ సేమ్ టైం వాళ్ళ అక్కడ ఉన్న కాలములు కూడా తెలియచేస్తాడు. ఆ ఏజ్, ఆ కాలం ఎప్పుడని. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఏంటంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇజ్రాయేలీలు మొదటి నెల అనబడిన అబీబు నెలలో 15వ తారీఖున వాళ్ళు బయలుదేరితే సీవాను అనే 3వ నెల ఆరంభ దినమందు వాళ్ళు సీనాయి అరణ్యమునకు వచ్చారు. సీనాయి అరణ్యం అనేది 7వ ప్లేసు. రైట్. ఈ వచ్చినటువంటి వాళ్ళు ఎంతకాలం ఉన్నారు అనేది చూద్దాం. సంఖ్యాకాండమే 10వ అధ్యాయంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇజ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. 3వ నెల ఆరంభ దినమందు సీనాయి పర్వతము దగ్గరకు వస్తే 2వ సంవత్సరం 2వ నెల 20వ తారీఖున సీనాయి అరణ్యము నుండి బయటకు వచ్చారు, బయలుదేరారు. అంటే 2 సంవత్సరాల పాటు ఈ సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేలీలు నిలిచి ఉన్నారు. ఇది మొదటి సమాచారం. ఇక 2వ సమాచారం వచ్చేటప్పటికి ఈ సీనాయి పర్వతం అనేది ఎక్కడ ఉంది అనేది ఒక మాట చూద్దాం.
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 చదువుతామండి. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. కాబట్టి సీనాయి పర్వతం ఎక్కడ ఉన్నది అనేది మనం చూస్తే అది అరేబియా దేశంలో ఉన్నది అని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ స్పష్టం చేస్తున్నాడు. అరేబియా దేశం అంటే దాన్ని సౌదీ అరేబియా అంటారు. ఇక్కడ ఒక మీకు నైసర్గిక స్వరూపం చెప్పాలి. ప్రపంచమును 7 ఖండాలుగా విభజిస్తే మనం చదువుకుంటున్న ఈ కనాను దేశం అనేది ఆసియా ఖండం యొక్క పశ్చిమ భాగంలో ఉంది. మనం చదువుకుంటున్న ఐగుప్తు అనేది ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర ఈశాన్య భాగంలో, ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర ఈశాన్య భాగంలో ఈ ఐగుప్తు దేశం ఉంది. ఇప్పుడు ఆఫ్రికా ఖండమును ఆసియా ఖండమును డివైడ్ చేసేది, విభజించేది ఎర్ర సముద్రము. అంటే పశ్చిమ భాగాన్ని మనం 2 భాగాలుగా విభజిస్తే, ఉత్తర భాగము దక్షిణ భాగముగా విభజిస్తే, దక్షిణ భాగంలో ఉన్న ఆసియా ఖండమును ఆఫ్రికా ఖండమును రెండింటిని డివైడ్ చేసేది ఎర్ర సముద్రము. ఉత్తర భాగమున విభజించేది ఏంటంటే యూరల్ పర్వతాలు. ఆసియా ఖండాన్ని యూరప్ ఖండాన్ని విభజించేది యూరల్ పర్వతాలు. రైట్. పశ్చిమ ప్రాంతాన్ని, పశ్చిమ భాగాన్ని, ఆసియా ఖండం యొక్క పశ్చిమ భాగాన్ని 2 భాగాలుగా మనం చేస్తే ఉత్తర భాగము దక్షిణ భాగం. దక్షిణ భాగంలోనే ఈ ఆఫ్రికా ఖండం ఉంటుంది. కాబట్టి ఈ దక్షిణ భాగంలో ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండాన్ని డివైడ్ చేస్తూ ఎర్ర సముద్రం ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఆ ఎర్ర సముద్రమును దాటిన ఇజ్రాయేలీలు ఆసియా ఖండములో అడుగుపెట్టారు. ఆ ఎర్ర సముద్రమును దాటిన ప్రజలు ఆసియా ఖండములోని సౌదీ అరేబియా దేశంలో అడుగుపెట్టారు. కాబట్టి మీకు స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనానుకు చేరే మార్గంలో వాళ్ళు ప్రయాణించింది ఎక్కువ పర్సెంటు సౌదీ అరేబియా దేశంలో. రైట్. ఇప్పుడు సౌదీ అరేబియా దేశంలో ఈ సీనాయి అరణ్యం ఉందని చదువుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే జబెలుల్లాస్ అని పిలుస్తున్నారు. ఆ సీనాయి పర్వతాన్ని ఏమని పిలుస్తున్నారంటే జబెలుల్లాస్ అని పిలుస్తున్నారు. రైట్. ఈ సౌదీ అరేబియాలో కూడా, అంటే ఈ సౌదీ అరేబియా దేశంలో ఎవరుంటారో కూడా దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. వారు అషూరునకు వెళ్ళు మార్గమును హవేలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరుల అందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. చూడండి, ఈ 18వ వచనంలో వారు అనే మాట ప్రారంభమైంది. వారు అంటే ఎవరంటే ఇష్మాయేలీలు, ఇష్మాయేలునకు పుట్టిన బిడ్డలు. అబ్రాహాము యొక్క కుమారుడు ఇష్మాయేలు, ఇష్మాయేలుకు కలిగిన సంతానమును ఇష్మాయేలీలు అన్నారు. అంటే ఇశ్రాయేలుకు పుట్టిన కుమారులను ఇశ్రాయేలీలు అని ఎలా అన్నారో, ఇష్మాయేలుకు పుట్టిన బిడ్డలను ఇష్మాయేలీలు అన్నారు. కాబట్టి ఈ ఇష్మాయేలీలు ఎక్కడున్నారంటే ఈ సౌదీ అరేబియా ఆ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ ఉన్నారు. అక్కడ ఒక సరిహద్దు చెప్తున్నారు. చూడండి, ఎక్కడి నుంచి అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని, హవీలా అనేది ఒక దేశం ఉన్నది. అది మనకు ఆదికాండం 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఇక్కడ హవీలా దేశం ఆదికాండంలో 2వ అధ్యాయంలో కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇష్మాయేలీలు అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే హవీలా దేశం మొదలుకొని షూరు వరకు. మనం చదువుకున్న పాఠంలో ఎర్ర సముద్రమును దాటినాక ఇజ్రాయేలు అడుగుపెట్టింది షూరులు. కాబట్టి షూరు వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నవాళ్ళు ఇష్మాయేలు యొక్క సంతానం. రైట్. ఇప్పుడు ఏం చెప్పాను, ఆ సీనాయి పర్వతం నాకు ఎప్పుడొచ్చారు, ఎంతకాలం ఉన్నారు, మొదటి పాయింట్. సీనాయి పర్వతం అనేది ఎక్కడ ఉంది, రెండవ పాయింట్. సీనాయి పర్వతములో, సీనాయి అరణ్యములో, ఆ ప్రాంతంలో ఏ ప్రజలు ఉంటారు, ఈ 3 పాయింట్లు మనం ఇప్పుడు నేర్చుకున్నాం. రైట్. ఇది సీనాయి పర్వతం గురించినటువంటి ప్రాథమిక సమాచారం. సీనాయి పర్వతం దగ్గర 2 సంవత్సరాల 2 నెలల 20 రోజులు ఉన్నారు వాళ్ళు. ఈ 2 సంవత్సరాల 2 నెల 2వ నెల 20 ఇంతకాలంలో దేవుడు ఎన్నో విషయాలు వారికి తేట తెల్లగా చేశాడు. ఈ సీనాయి పర్వతం అనే ఘట్టాన్ని మనము ఒకంత జ్ఞాపకం చేసుకుంటే, నీవు నీ కష్టార్జితం, నీ జీవనోపాధి నిమిత్తమై 6 దినములు కష్టపడి
7వ దినము విశ్రాంతి దినముగా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని దేవుడు చెప్పాడు. అంటే మన జీవన విధానములో మన బ్రతుకు తెరువు కోసం, మనము బ్రతకటం కొరకు ఒక 6 దినములు మనకి ఇచ్చేసాడు దేవుడు. 6 దినములు నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకొని నువ్వు హ్యాపీగా బ్రతుకు. కానీ 7వ దినము అది నా కొరకు కేటాయించు, నన్ను ఆరాధించుటకు కేటాయించు అని చెప్పాడు ఆజ్ఞలు చెప్పినప్పుడు. కాబట్టి 7వ దినము పరిశుద్ధమైంది. ఇజ్రాయెల్ కనాను యాత్రను కూడా మనం పరిశీలన చేస్తే 6 ప్లేసెస్ ఇజ్రాయేలీలు ఏమైతే కోరుకున్నారో, వాళ్ళకి ఏమైతే అవసరమైందో వాటన్నిటినీ సప్లై చేస్తూ వచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇజ్రాయేలీలు 6 ప్లేసులకు వచ్చినప్పుడు ఈ 6 ప్లేసెస్లో వారికి ఏమి కావాలో అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. వాళ్ళ నీడ్స్ వాళ్ళకి సప్లై చేస్తూ వచ్చాడు. కానీ 7వ ప్లేస్ అయిన సీనాయి పర్వతం దగ్గర ఒక అద్భుతమైన సందేశాన్ని చెప్తున్నాడు. చూడండి, 6 ప్లేసెస్లో వారు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చారు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, శత్రువులు వాళ్ళ మీద దాడి చేస్తే శత్రువులను ఓడించాడు. ఇలా అన్ని విధాల 6 ప్లేసెస్లో వాళ్ళ అవసరాలను తీరుస్తూ వచ్చిన దేవుడు ఈ 7వ ప్లేసులో మాత్రం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అది ఆత్మ సంబంధమైన విషయము. ఆ విషయం ఏంటంటే, ఒక మనుషుడు దేవుని ఎలా ఆరాధించాలి అన్నదానికి ఒక ఆన్సర్ దేవుడు చెప్తున్నాడు, ఒక సజెషన్ దేవుడిస్తున్నాడు. ఇప్పుడు మనుషుడు దేవుణ్ణి ఎలా కనుగొంటాడు, ఎక్కడ వెతుకుతాడు, ఎలా వెతికితే దేవుడు వస్తాడు? ఇప్పుడు దేవుడు కావాలి మనిషికి. ఈ మానవ జీవితంలో దేవుడు కావాలి. మనం ఎన్ని చదువుకున్నా, మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, లేక ఏమీ లేకుండా దరిద్రం వెళ్ళబోసినా, ఏ స్థితిలో ఉన్నా మానవునికి అవసరమైంది దేవుడు. మనకి బలమున్నంతసేపు, మనకి అందమున్నంతసేపు, మనకి బలగమున్నంతసేపు, లేదా మనకి బలము కలిగి ఉన్నంతసేపు దేవుడు అవసరం లేకపోయినా లాస్ట్ దశకి వచ్చేటప్పటికి, లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు మనకి దేవుడు అవసరం అవుతాడు. ఇది మానవుడు ఆదిలోనే గమనించాడు. మనం ఎంత కష్టపడినా, మనం ఏది సంపాదించుకున్నా, మనము ఏమి ఎర్రవీగినా, మనము దేవుని స్వాధీనంలో ఉన్న మనుషులమే అని మానవుడు తన జ్ఞానము ఇంప్రూవ్ అయ్యే కొలది నేర్చుకోగలిగాడు. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఎక్కడ వెతకాలి, ఆ దేవుణ్ణి ఎలా మన దగ్గరికి రప్పించాలి, ఆ దేవుణ్ణి మనం ఎలా మెప్పించాలి, ఆ దేవుని నుండి మనం ఎలా దీవింపబడాలి? ఇది కదా ఒక మనుషుడు దేవుని ఆరాధించాలనుకుంటే, లేదా ఒక మనుషుడు దేవుని నమ్మాలనుకుంటే ఇది ముందు కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలి. దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఆయనకి ఇష్టము, ఆయనను ఎక్కడ వెతకాలి, ఇవి తెలుసుకోకుండా ఏది పడితే అది పద్ధతి, ఎవరో ఏదో చెప్పారు, ఎవరేదో ఆచరించారు అని ఆ పద్ధతులన్నీ మనం చేసామనుకో అది వృధా అయిపోయింది. ఒక స్పష్టత కావాలి. కాబట్టి మానవాళికి ఒక స్పష్టత కావాలని దేవుడికి తెలుసు కనుక మానవుడు అడగక ముందే ఆ ఆన్సర్, ఆ సమాధానాన్ని దేవుడిస్తున్నాడు. అది సీనాయి పర్వతం యొక్క ఘట్టం. ఇది అద్భుతమైనటువంటి ఘట్టం. ఒక మనుషుడు దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలి అనేది ఈ సీనాయి పర్వతమును దగ్గర జరిగిన సంఘటన మొత్తాన్ని మనం అధ్యయనం చేస్తే మనకి స్పష్టమవుతుంది. కనుక ఈ సీనాయి పర్వతం అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. రైట్. ఈ సీనాయి పర్వతం మీద మోషే 7 పర్యాయాలు సీనాయి పర్వతం ఎక్కాడు. 2 సంవత్సరాల 2వ నెల 20వ తారీఖున బయలుదేరే నాటికి మోషే ఈ సీనాయి పర్వతాన్ని 7 పర్యాయాలు ఎక్కాడు. 2 పర్యాయాలు మాత్రం 40 దినాల పాటు కొండ శిఖరం మీద ఆహారం లేక నీళ్లు లేకుండా అలా ఉండిపోయాడు.
నేను మరొకసారి చెప్తున్నా, 7 పర్యాయాలు, మొత్తం 7 పర్యాయాలు ఎక్కాడు. కానీ 2 పర్యాయాలు 40 దినాల చొప్పున, అంటే 80 రోజులు సీనాయి పర్వతం మీద ఆహార పానీయములు లేకుండా ఉండిపోయాడు. మళ్ళీ ఈ సీనాయి పర్వతము ప్లేస్లోనే ఆజ్ఞలను, న్యాయ విధులను దేవుడిచ్చాడు. ఈ సీనాయి ప్లేస్లోనే మోషే దేవుని యొక్క వెనక పార్శ్వమును చూశాడు. మోషే దేవుణ్ణి అడిగాడు, నేను నిన్ను చూడాలని ఉందయ్యా అని. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నన్ను చూస్తే బ్రతకవు అన్నాడు. ఎలాగైనా నేను నిన్ను చూడాలని పట్టుబడితే, మోషే కోరిక తీర్చడానికి ఇష్టపడిన దేవుడు, నేను నడుచుకుంటూ వెళతాను, నువ్వు ఆ బండ సందులో నుండి నన్ను చూడు, నా వెనక భాగమనే చూస్తావు, అయినను నీకు ఏ హాని జరగకుండా నా అరచేతిని అడ్డబెడతానన్నాడు. కాబట్టి సీనాయి పర్వతంలో చాలా సంఘటనలు జరిగినాయి. వాటిలో ప్రాముఖ్యమైన విషయాలు మచ్చుకు మీకు చెప్తున్నాను. ఆజ్ఞలు ఇచ్చాడు, న్యాయ విధులను ఇచ్చాడు. వీటితో పాటు మోషే 40 దినాల పాటు సీనాయి పర్వతం మీద ఉన్నాడు. మళ్ళీ మోషే దేవుని వెనుక భాగమును చూశాడు, వీపు భాగమును చూశాడు. వీటితో పాటు ప్రత్యక్ష గుడారం గురించి చెప్పాడు దేవుడు. యాజకుడు వేసుకునే ఎలా కుట్టబడాలో చెప్పాడు. ప్రధాన యాజకులు ఏం చేయాలో, యాజకులు ఏం చేయాలో చెప్పాడు. ఏ సందర్భాల్లో ఏ బలులు అర్పించాలో, ఏ బలులు ఏ క్రమంలో అర్పించాలో చెప్పాడు. వీటితో పాటు ఇక నుండి ఇజ్రాయేలులు ప్రయాణం చేసే ప్రయాణములు ఒక క్రమబద్ధముగా చేయాలని చెప్పాడు. మొదట ఫలానా వాళ్ళు కదలాలి, తర్వాత మరొకరు కదలాలి, మరొకరు కదలాలి. ఇలా ఒక యూనిఫామ్గా, ఒక సిస్టమేటిక్గా నడవాలి అని చెప్పి ఆ సీనాయి పర్వతమే చెప్పాడు. కాబట్టి సీనాయి పర్వతం మీద అనేక విషయాలు దేవుడు చెబితే, వాటన్నిటిని బట్టి ఇజ్రాయేలీల నడకలో, ఇజ్రాయేలీల ఆలోచనలో, ఇజ్రాయేలీల క్రమంలో చాలా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇజ్రాయేలీల కనాను యాత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం సీనాయి పర్వతం. అది పరిశుద్ధమైన ఘట్టం. ఆ ఘట్టమును ధ్యానం చేయుటకు ప్రభువు మనకి ఈరోజు అవకాశం ఇచ్చాడు. రైట్, ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సీనాయి పర్వతం దగ్గరికి ఇజ్రాయేలు ఎప్పుడు వచ్చారంటే, ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వచ్చారు. అక్కడ నుండి ఎంతకాలం ఉన్నారంటే 2 సంవత్సరాల, 2వ నెల 20వ తారీఖు దాకా ఉన్నాడు. అంటే 2 సంవత్సరాలు పూర్తిగా సీనాయి పర్వతం దగ్గర ఆగారు. ఈ సీనాయి పర్వతం మీదకి మోషే 7 పర్యాయాలు ఎక్కాడు. 7 పర్యాయాల్లో 2 పర్యాయాలు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఆహార పానీయములు లేకుండా కొండ శిఖరం మీద ఉన్నాడు. ఈ 7 పర్యాయాలు మోషే ఎక్కితే, అక్కడ మోషేకు దేవుడు చెప్పిన విషయాలు ఏంటంటే, ఆజ్ఞలు చెప్పాడు, న్యాయ విధులను చెప్పాడు, రాతి పలకల మీద తన వ్రేలుతో రాసిన శాసనాలు ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారం ఎలాగేయాలో చెప్పాడు, ప్రత్యక్ష గుడారంలో యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళ విధులు చెప్పాడు, వాళ్ళ యొక్క డ్రెస్సు ఏ విధంగా అవి కుట్టించాలో చెప్పాడు. అంటే డ్రెస్సును గురించి చెప్పాడు. వాటితో పాటు ఏ బలి ఎప్పుడు అర్పించాలో, ఎలా అర్పించాలో చెప్పాడు. వీటితో పాటు మోషే దేవుని యొక్క వీపు భాగమును చూశాడు. మరియు ఇంకా చెప్పాలంటే ఒక క్రమమైన నడకలో మీరు నడవండి అని ఇజ్రాయేలులకు దేవుడు చెప్పాడు. ఇన్ని రకాలుగా దేవుడు చెప్పి వారిని బలపరిచాడు. ఇది సీనాయి పర్వతముల గురించిన ప్రాథమిక సమాచారం. అయితే ప్రభు చిత్తమైతే మరొక వారంలో ఏమేమి సంఘటనలు జరిగినాయి, ఎలా 7 పర్యాయాలు మోషే ఎందుకు ఎక్కాడు, ఏ సందర్భాల్లో ఏం చెప్పాడు, ఏం జరుగుతుందనేది చూద్దాం. దయచేసి కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ పాదములకు వందనాలు. కొద్ది నిమిషాలు మీరు మమ్మల్ని బలపరిచిన విధానము కొరకై వందనాలు. ప్రతి విషయంలో మీరు మాకు తేటపరుస్తున్నందుకై స్తోత్రాలు. సీనాయి పర్వతం ఇజ్రాయేలుల జీవితంలో ఒక ఆధ్యాత్మిక ఘట్టముగా మీరు బయలుపరిచి అనేక విషయాలు మీరు బయలుపరుస్తున్నందుకై స్తోత్రాలు. రానున్న దినాల్లో కూడా మీరు మమ్మల్ని బలపరుస్తారని నమ్ముతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఎవరైతే ఈ పాఠములు వింటూ శ్రద్ధగా, ఆసక్తిగా మీ సన్నిధిని కనిపెడుతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. దయతో కనికరించండి, వారి మీదకు మీ హస్తమును చాపండి.
ప్రతి వాని శిరస్సు మీద మీ హస్తం ఉంచి ఆశీర్వదించండి. వారిలో ఉన్న సమస్యలు కానీ, వారిలో ఉన్న కుటుంబ కలహాలు కానీ, వారిలో సమాధానం లేని పరిస్థితులు కానీ, లేదా వారికి ఉన్న భయాలు కానీ, లేదా వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు కానీ వారి యొద్ద నుండి తరిమి కొట్టండి. మరొకసారి ప్రార్థించు పర్యాంతం వరకు మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరట శుభాలు. మరొక వారము కలుసుకునేంత వరకు ప్రభు కృప తోడై ఉండునుగాక. ఆమేన్.